నమస్కారం విక్టరీ మీడియా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చుక్కలు చూపిస్తారన్న పవన్ కు డిపాజిట్ కూడా రాలేదు. శ్రీకాకుళంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు. విశాఖలో ఇండస్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం, అవస్థలు పడిన రోగులు. ప్రమాదక ఘటనపై సీఎం జగన్ ఆరా. ఏపీలో పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ. మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం. మంత్రి బొత్స సత్యనారాయణ. రైతులను ఆదుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు. ఇక న్యూస్ అప్డేట్ చూస్తే, ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్య ఒక్క రోజులో వచ్చింది కాదని, గత పాలకుల హయాంలోనూ ఈ సమస్య ఉందని, పేదల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కే లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. కుప్పం నియోజకవర్గానికి కూడా నీరు అందించలేదని, సొంత నియోజకవర్గాన్ని కూడా పట్టించుకొని చంద్రబాబుకు ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుంది అంటూ సీఎం దుయ్యబట్టారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో 85 కోట్ల వ్యయంతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను సీఎం జగన్ గురువారం ప్రారంభించారు. అలాగే 700 కోట్లతో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా పలాస బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ, ఎన్నికలు వచ్చేసరికి ఎత్తులు పొత్తులు చిత్తుల మీద చంద్రబాబు ఆధారపడతారు. తెలంగాణలో తన దత్తపుత్రుడిని పోటీలో పెట్టారు. నాన్ లోకల్ ప్యాకేజీ స్టార్ బాబు ఇంకో పార్ట్నర్. ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తానని తెలంగాణలో డైలాగులు కొడతాడు. తెలంగాణలో ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడిన దత్తపుత్రుడికి డిపాజిట్లు కూడా రాలేదని, ఉత్తరాంధ్రకు చంద్రబాబు చేయని ద్రోహం లేదని, ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బరెళ్లకకు వచ్చిన ఓట్లు కూడా దత్తపుత్రుడికి రాలేదు అని సీఎం ఎద్దేవా చేశారు. ఏపీలో 10 ఇంటర్మీడియట్ పరీక్షల తేదీ విడుదలైంది. మార్చి నెలలో 10 ఇంటర్ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. మార్చి 18 నుంచి 10వ తరగతి, మార్చి 1 నుంచి 15 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరగనున్నాయి. సాధారణ ఎన్నికలు ఉంటాయి కాబట్టి మరి దానికి దీనికి కాంట్రడిక్టరీ లేకుండా, విద్యార్థులకి ఏమి ఇబ్బంది జరగకుండా ఉండాలనేది ఆలోచన చేసి ఇవి మార్చి 31 లోపల అయిపోవాలని చెప్పని టెంటివ్గా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆ తర్వాత ఒకవేళ ఎలక్షన్స్ కానీ, ఎందుకంటే అది మన చేతిలో లేదు, ఒకవేళ ఏం చేస్తే అప్పుడు ఏదైనా ఉంటే డీవియేషన్లో మార్పులు ఏమి ఉంటే అప్పుడు ఆలోచించుకుంటాం. కానీ ఈ మాత్రం ఈ కార్యక్రమాన్ని ఇది మరి ఎగ్జామ్ చేసి అన్ని చేశాము. దీంతోపాటు పై రాష్ట్రాలు కూడా అన్నింటిలో కూడా పరిశీలన చేశాము. సిబిఎస్ కూడా పరిశీలన చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇది మీ ద్వారా రాష్ట్రంలో ఎవరైతే 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉన్నారో, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి వాళ్ళ పేరెంట్స్కి తల్లిదండ్రులకు కూడా తెలియజేస్తున్నాం. ఇదంతా కూడా వెబ్సైట్లో పెడతాం. ఇదంతా దీనికి సంబంధించి మొత్తం 16 లక్షల మంది విద్యార్థులు, 6 లక్షల మంది వచ్చి 10th క్లాసు, ఇంటర్మీడియట్ వచ్చి 10 లక్షల మంది, అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలుపుకొని. మొదటి సంవత్సరం అయితే ఫస్ట్ ఇయర్ అయితే 5,29,000 మంది, అదే రెండవ సంవత్సరం అయితే 4,76,000 మంది విద్యార్థులు. అంటే సుమారు రెండు కలిపి 10 లక్షలు, అలాగే 10th క్లాస్ అయితే 6 లక్షల మంది, అంటే 16 లక్షల మంది విద్యార్థులు వచ్చి వీటికి పరీక్షలకు వచ్చి అటెండ్ అవుతున్నారు. వీళ్ళందరూ రేపు
తెలుగుదేశం హయాంలో రైతాంగానికి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా తుఫాన్లు వరదనీటి ముప్పుల నుంచి అనునిత్యం కాపాడేవారమని వైసీపీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత రైతాంగాన్ని పూర్తిగా విస్మరించిందని టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. విజయవాడలోని ఆయన మీడియాతో మాట్లాడుతూ తుఫాన్లు వరదనీటి ముంపు విషయంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఇప్పటికైనా రైతాంగాన్ని ఆదుకునే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సర్వతో రైతులకు అన్ని విధాల మేలు చేయాలని ఆయన కోరారు. నీళ్లు కృష్ణా డెల్టాకు వస్తే ఎప్పుడు కూడా పోలవరంలో అర్లీగా నీళ్లు వస్తాయి. అదే మాదిరిగా గోదావరి ఫ్లడ్స్ అర్లీగా ప్రారంభమవుతాయి. కృష్ణాలో ఫ్లడ్స్ వచ్చినా పైనుండే ప్రాజెక్టులన్నీ ఫుల్ అయిన తర్వాతనే చివరగా మన కృష్ణా డెల్టాకు నీళ్ళు వచ్చే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో నవంబర్ డిసెంబర్లో తుఫాన్లు ఎక్కువగా వస్తాయి. ఇది ఆలోచించిన తర్వాత పట్టిసీమ కంప్లీట్ చేసి ఫస్ట్ ఎప్పుడైతే వాటర్ వస్తుందో అప్పుడే నీళ్లు తీసుకొస్తే నవంబర్ కంటే ముందుగానే పంట వచ్చేస్తుంది. తుఫాన్ నుంచి బయటపడే పరిస్థితి వస్తుంది. అది 4 ఏళ్ళు చేశాం. రైతాంగం చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకొక పక్క కృష్ణా నదీ జలాల కంటే గోదావరి నదీ జలాలు ఎక్కువ ఫర్టైల్, రైతులకు ఖర్చులు కూడా తగ్గుతాయి. దానికి కారణం కూడా మీరు చూస్తే గోదావరి జలాలన్నీ అడవుల్లో వస్తాయి. ఆకులు, ఈ యొక్క మూలికలు ఇవన్నీ కూడా కొట్టుకుంటూ అవన్నీ వస్తాయి. దానివల్ల ఎప్పుడు కూడా వాటర్ కూడా మీరు చూస్తే కలర్గా ఉంటుంది, మడ్డిగా ఉంటుంది. విశాఖ నగరంలోని ఇండస్ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా పలు రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఆపరేషన్ థియేటర్ నుంచి వ్యాపించిన మంటల నేపథ్యంలో 2వ ఫ్లోర్లో ఉన్న 40 మంది రోగులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. తక్షణమే ఆసుపత్రి సిబ్బంది స్పందించి ఆసుపత్రిలో ఉన్న అద్దాలను సైతం పగలగొట్టి సమీపంలో ఉన్న ఆసుపత్రులకు రోగులను తరలించారు. దీంతో పెద్ద పెను ప్రమాదం తప్పినట్లే చెప్పవచ్చు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన అంశాలపై అగ్నిమాపక శాఖ, పోలీస్ శాఖ అధికారులు పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేనప్పటికీ ఆస్తి నష్టం మాత్రం పూర్తిగా జరిగింది. ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓటర్లను చేర్పించిన వ్యవహారంలో తెలుగుదేశం పార్టీపై వైఎస్ఆర్సీపీ ఎంపీలు గురువారం కేంద్ర ఎన్నికల సంఘంను కలిసి ఫిర్యాదు చేశారు. పూర్తి ఆధారాలతో సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా మీడియాకు పూర్తి వివరాలు తెలియజేశారు. అమెరికా సర్వర్లో ఓటర్ల డేటా స్టోర్ చేస్తున్నారు. పేర్లలో ఒక అక్షరాన్ని మార్చి దొంగ ఓట్లు చేర్పిస్తున్నారు. తండ్రి పేరు, ఇంటి పేరు మార్చేసి ఒకే ఓటర్ను 2 నియోజకవర్గాల్లో చేర్పిస్తున్నారు. పూర్తి ఆధారాలతో టీడీపీపై ఫిర్యాదు చేశాం. వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని కోరాం. సీఈసీ కూడా మా విజ్ఞప్తికి సానుకూలంగానే స్పందించింది అని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. నెంబర్ కూడా ఉంటుంది. ఏ క్యాస్ట్, ఏ ఓటర్, ఏ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి అన్నటువంటిది, పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ ఏంటి,
మొబైల్ నెంబర్ ఏంటి అన్నటువంటిది, పొలిటికల్ పార్టీ వైజ్ సెగ్రిగేషన్ ఆఫ్ ఓటర్స్ని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చేయడం అన్నటువంటిది చట్ట విరుద్ధము అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాము. ఇక ఓటర్ డేటా ఒక న్యూయార్క్లో ఉన్నటువంటి, అమెరికాలో ఉన్నటువంటి న్యూయార్క్లో ఒక న్యూయార్క్ పట్టణంలో ఈ యొక్క డేటా అంతా ఈ యొక్క సర్వర్లో స్టోర్ చేయడం అన్నటువంటిది. ఇదే విషయాన్ని గతంలో కూడా తెలుగుదేశం పార్టీ సేవామిత్ర పేరుతో ఈ రకమైనటువంటి డేటా కలెక్ట్ చేసినటువంటి విషయాన్ని గతంలోనే ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. దాని మీద ఎలక్షన్ కమిషను ఎఫ్ఐఆర్ని ఫైల్ చేయమని చెప్పి 174/2019లోనే ఒక ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన దాంట్లో ఆ కేసులో పురోగతి లేదన్నటువంటి విషయాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చాం. ఈ యొక్క తెలుగుదేశం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం 120B కింద కానీ 379, 420, 188B IPC 72, 66B ITA 2000 యాక్ట్ సెక్షన్స్ కింద సేవామిత్ర అప్లికేషన్స్ కింద ఏదైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశామో వాటినన్నింటినీ కూడా ఫాలోఅప్ చేసి పురోగతి చూపించాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ యొక్క తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్, కలెక్ట్ చేసినటువంటి ఇన్ఫర్మేషను కరప్ట్ ప్రాక్టీసెస్ ద్వారా, పొలిటికల్లీ కరప్ట్ ప్రాక్టీసెస్ ద్వారా 123 కింద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్కి విరుద్ధం ఒక వ్యక్తిని మీ క్యాస్ట్ ఏంది అని అడగడం పోలరైజేషన్ ఆఫ్ ఎలక్టోరల్ సిస్టమ్ అన్నటువంటి విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్వెస్టిగేషన్ ఇనిషియేట్ చేయాలి, ఈ విషయంగా తెలుగుదేశం పార్టీ మీద తగిన చర్యలు తీసుకోవాలి ఫర్ ఇల్లీగల్ యాక్షన్స్ అన్నటువంటి విషయాన్ని కూడా మేము అభ్యర్థించడం జరిగింది. ఇక రెండవ అంశం TDP మేనిఫెస్టో.comలో ఓటర్ ఎంటైస్మెంట్ డేటా ఇంట్రూషన్ జరుగుతూ ఉంది. ఓటర్ ఎంటైస్మెంట్ ఎలా జరుగుతుంది అని అంటే, విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు అమలు చేయాలంటూ గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు ఎస్ పద్మ మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కనీస వేతనం అమలు చేయడంతో పాటు పెండింగ్ సమస్యలను త్వరితంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పీహెచ్సీలకు చెందిన ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు ఎస్ పద్మ, జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతూ ఉంది. కనీస వేతనాలు ఇవ్వకుండా వెట్టి చాకరీ చేయించుకుంటున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్దామని ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా 36 గంటల ధర్నాకి పిలిపివ్వడం జరిగింది. కనీస వేతనం ఇవ్వకుండా 10,000 ఇస్తున్నామన్న నెపంతో అడ్డమైన వెట్టి చాకరీ చేయించుకుంటుంది ప్రభుత్వం. 10,000 ఇస్తున్న నెపంతోనే సచివాలయాలకు అప్పచెప్పింది ఆశా వర్కర్లు. ఏ రాష్ట్రంలోని కూడా సచివాలయాలకి ఆశా వర్కర్లు అప్పచెప్పలేదు. 1000 మంది జనాభాకి 2000 మంది జనాభాకే ఆశా వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ సచివాలయం పరిధిలో ఉన్న మొత్తం పాపులేషన్ అంతటికి కూడా ఇక్కడ మన రాష్ట్రం మాత్రమే పని చేయించుకుంటూ ఉంది. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. కనీస వేతనం ఇవ్వకుండా 10,000 ఇస్తున్నామని ప్రతి మీడియాలోని మేము ధర్నా చేసేటప్పుడల్లా చెప్తున్న జగన్ గారు. పవన్ కళ్యాణ్ నటించిన గుడుంబా శంకర్ చిత్రం ప్రీ రిలీజ్ కార్యక్రమం ద్వారా వచ్చిన కలెక్షన్లను జనసేన పార్టీకి విరాళంగా అందజేసినట్లు జనసేన పార్టీ సీనియర్ నాయకులు నాగబాబు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గుడుంబా శంకర్ చిత్రం ద్వారా వచ్చిన కలెక్షన్లను 35 లక్షల రూపాయలు జనసేన పిఎస్ చైర్మన్ నాదెండ్ల మనోహర్కు అందజేశామన్నారు. ఇప్పటికే గతంలో జల్సా సినిమా ద్వారా వచ్చిన కలెక్షన్లు సైతం ₹1 కోటి వరకు అందించినట్లు ఆయన తెలిపారు. పార్టీ అభివృద్ధికి సినిమా ద్వారా వచ్చే కలెక్షన్లను పూర్తిగా అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మా అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్లో వచ్చిన పవన్ కళ్యాణ్ గారి సినిమా గుడుంబ శంకరం రీఇష్యూ రిలీజ్లో మొత్తం సినిమా అంతా అవగా మేజర్ అమౌంట్ జనసేన పార్టీకి 35 lakhs త్రూ నాదెండ్ల మనోహర్ గారి ద్వారా అందించాం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ దిస్. గతంలో కూడా ఆరెంజ్ సినిమాకి 1.5 lakhs ప్లస్ అంతకుముందు జల్సా చేసాం, దానికి ఒక 1 crore దాకా జల్సాకి ఇచ్చాం. మా సినిమాల్లో ఏది రిలీజ్ అయినా సరే అంటే మా ఓల్డ్ ఫిలిమ్స్లో ఆ డబ్బు జనసేనకి ఇవ్వాలని మేము డిసైడ్ చేసాం. సో ఆ ప్రాసెస్లో ఇది కూడా చేయడం జరిగింది. మేము కంట్రిబ్యూట్ చేసిన అమౌంట్ మా జనసేన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు మంచి మంచి కార్యాలకు ఉపయోగిస్తారు, మంచి పనులకు ఉపయోగిస్తారని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. సో అలాంటి వ్యక్తి ఉన్నటువంటి పార్టీలో జనసేనకి ఫండింగ్ ఇవ్వటం అనేది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు అనౌన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ దిస్. థ్యాంక్ యూ. చలికాలంలో నిరుపేదలకు, అభాగ్యులకు, రోడ్డుపై నివసించే వారికి 2,000 మందికి రగ్గులు పంపిణీ చేస్తున్నట్లు ఆర్ఆర్ టీమ్ ఫ్రీడమ్ అధినేత డాక్టర్ రత్నరాజు పొలమరిశెట్టి తెలిపారు. తన తమ్ముడు రాజశేఖర్ జ్ఞాపకార్థం ప్రతి ఏటా ఈ కార్యక్రమం చేస్తున్నామని, ఈసారి స్కై లిమిట్స్ పి సురేష్, సి ప్రభాకర్, కేపీ బెహ్రా, వీరుమామ కూడా కలిసి ఈ కార్యక్రమం మరింత ముందుకు తీసుకెళ్తూ చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే అప్పుడే సమాజం బాగుంటుందని అన్నారు. మనం వ్యాపారంలో అభివృద్ధి చెంది ముందుకు వెళ్తున్నప్పుడు సమాజం కోసం ఎల్లప్పుడూ మనం ఏదో ఒకటి చేస్తూ ఉంటే అది అందరికీ మంచి చేస్తుందని నమ్మి ఇలాంటి కార్యక్రమాలు తరచూ చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని, ఈ రగ్గులు వివిధ ప్రాంతాల్లో పంచిపెడతామని డాక్టర్ రత్నరాజు తెలిపారు. ఈ రోజున ఒక 2,000 దుప్పట్లు, కంబళ్ళ డిస్ట్రిబ్యూషన్ పి రాజశేఖర్ గారు 2009వ సంవత్సరంలో మాకు మిత్రులు, అలాగే మా బెస్ట్ ఫ్రెండ్ అటువంటి పొలమరిశెట్టి రత్నరాజు గారి బ్రదర్ ఆయన 2009లో ఆయన ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎవ్రీ ఇయర్ ఈ కార్యక్రమం రత్నరాజు గారు చేస్తూ ఉన్నారు. ఈసారి ఆయనతో పాటు మేము కూడా చేయగలపడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ సీజన్లో ఏదైతే డిసెంబర్ నుంచి మనకి పండగ వరకు, జాన్ ఎండింగ్ వరకు ఎవరైతే నిరుపేదలు, అభాగ్యులు, అలాగే రోడ్లపైన నివసించే వారికి ఈ దుప్పట్లు, కంబళ్ళు చాలా చాలా అవసరం. అలాంటి వారందరినీ కూడా అంటే ఎవరికైతే అన్నీ ఉన్నాయో అలా కాకుండా ప్రతిరోజు రాత్రి వెళ్ళి ఎక్కడైతే రోడ్డు మీద వాళ్ళకి ఏమీ లేవో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ 2,000 దుప్పట్లను, కంబళ్ళను మరి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది విశాఖపట్నం, తగరపువలస, అనకాపల్లి, అరకు, అలాగే మంగళపాలెం, ఇటు మొత్తం ఈ పరిసర ప్రాంతాల్లో అభాగ్యులకి అందజేయడం జరుగుతుంది. ఇవి చాలకపోతే మళ్ళీ కూడా ఇంకా అందజేయడం జరుగుతుంది అనమాట. ఈ కార్యక్రమంలో రతన్ గారికి సపోర్ట్ చేసినటువంటి సురేష్ గారు, అలాగే ప్రభాకర్ గారు, వారందరితో పాటు మా టీం, ఎందుకంటే ఇది ఒక టీం, ఆర్ఆర్ టీం అనేది ఇక్కడ అలాగే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ఢిల్లీలో, భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. సో ఆర్ఆర్ టీం ఈ మంచి కార్యక్రమం చేస్తున్నందుకు, అందులో మేము కూడా పాల్పంచుకున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వీరుమామ. అందరికీ నమస్కారం. సో ఈ ప్రెస్ మీట్ అనేది ఫస్ట్ టైం. అంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి రకరకాలుగా సేవలు అందిస్తున్నాం. మెయిన్లీ కోవిడ్ టైంలోని ఎంతోమంది సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే అంగన్వాడీ కార్యకర్తలకు జీతాలు పెంపుదలతో పాటు వారి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు తులసి డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా 3వ రోజు విశాఖ జిల్లాలోని మాధవధార వద్ద దీక్షా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తక్షణమే సీఎం జగన్ హామీలను నెరవేర్చాలని, సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఖచ్చితంగా కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. మా సమస్యల వెంటనే పరిష్కారం చేయాలి. జగనన్న మా సమస్యల వెంటనే పరిష్కారం చేయాలి. అంగన్వాడీ ఐక్యత, అంగన్వాడీ ఐక్యత, మా డిమాండ్ల వెంటనే పరిష్కారం చేయాలి.
డిమాండ్స్ అయ్యే వరకు మూడో రోజు మనం నా పేరు తులసి అండి. నేను విశాఖ జిల్లా సిఐటియు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలని, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షురాలని కూడాను. మేము ఈరోజు అంగన్వాడీలో 3వ రోజు సమ్మెకు వచ్చామండి. ఈ సమ్మెలో ఈరోజు మోకాళ్ళ మీద నిరసన తెలియజేయాలని చేస్తున్న రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మోకాళ్ళ మీద నిరసన ప్రదర్శిస్తున్నాము. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మొండి వైఖరిని ఏ విధంగా అయినా సరే వెనక్కి తిప్పుకొట్టాలనే ఉద్దేశంతో ఎన్ని రోజులైనా ఎన్నాళ్ళైనా ఈ సమ్మెలో కూర్చుంటామని చెప్పేసి అంగన్వాడీ వర్కర్సు, హెల్పర్సు, మినీ వర్కర్సు అందరూ కూడా పట్టుపట్టి ఈ సమ్మెలోకి రావడం అంటూ జరిగింది. మేము కొన్ని డిమాండ్స్తో వచ్చామండి. ఇందులోకి మెయిన్ డిమాండ్స్ రెండు డిమాండ్స్. అది ఏంటంటే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, గ్రాడ్యుటీ అమలు చేయాలి. సుప్రీంకోర్టు 2020లోని తీర్పు ఇచ్చిందండి. అంగన్వాడీలు గ్రాడ్యుటీకి అమలుకి అర్హులు అనేసి. ఈ రోజు వరకు కూడా మన ప్రభుత్వం గ్రాడ్యుటీ అమలు చేయట్లేదు. ఎందుకు అమలు చేయట్లేదు అంటే కుంటి షాకులన్నీ కూడా చెప్తుందండి. ఈరోజు డబ్బు ఖర్చు లేని ఒక 5 డిమాండ్స్ని నెరవేర్చేసామని చెప్పేసి నిన్నంతా సాక్షి పేపర్లో చెప్పి వీళ్ళు అంగన్వాడీల డిమాండ్స్ మేము నెరవేర్చేటప్పటికీ కూడా అయినా సరే వాళ్ళు సమ్మెలో కూర్చున్నారని చెప్పేసి సాక్షి పేపర్ అంతా కూడా న్యూస్ వేయించుకున్నారు. అదంతా అబద్ధం అండి. వాళ్ళు 2016లోని, 2014లోని, 2018లో వేతనాలు పెంచారని చెప్పేసి చెప్తున్నారు. అసలు 2014కి 16కి ప్రభుత్వమే లేనప్పుడు వాళ్ళు సేంద్రియ ఆహార ఉత్పత్తులను వాడకం ద్వారా ప్రజలంతా ఆరోగ్యంగా జీవనం సాగించవచ్చునని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్ సాయికాంత్ వర్మ అన్నారు. గురువారం విశాఖ నగరంలో 4 రోజుల పాటు నిర్వహించే ఆర్గానిక్ మేళను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రేటర్ కమిషనర్ సాయికాంత్ వర్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేంద్రియ ఉత్పత్తులను వాడటం ద్వారా అన్ని వర్గాల వారికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. నగర ప్రజలకు ఆర్గానిక్ ఉత్పత్తులపై అవగాహన కల్పించేందుకు ఎటువంటి తరహా మేళాలు అధికంగా ఏర్పాటు చేసి విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని నిర్వాహకులను కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను కమిషనర్ సందర్శించి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. दामोदरायण महंकर्षणायण महावासुदेवायण महामृत्युमायण महर्षायण मह्याशीरस्तु मयि देवभूतिः देव्या होता रामनन्दपूर्वेरिष्टा अंते अदे अंते అవకాశం వస్తుంది. పరికరాలు కానీ అన్నింటినీ కూడా ఇక్కడ ఈరోజు ఈ స్టాల్ ఏర్పాటు చేసి ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం, దీంట్లో ఇది సందర్శించడానికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇక్కడ అసలు అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా ఎటువంటి ప్రోడక్ట్స్ మనకి ఈరోజు మార్కెట్లో ఉన్నాయి అనేది ఒక అవగాహన తెలుసుకోవడానికి ఇది ఒక చక్కటి వేదిక. అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నేరుగా రైతులు మరియు చిన్న చిన్న పరిశ్రమలు చేసుకునే వాళ్ళందరూ వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా నేరుగా కస్టమర్లతోనే మాట్లాడి వారి యొక్క ప్రోడక్ట్స్ని నేరుగా కస్టమర్స్కి అందించేటువంటి ఒక మంచి అవకాశం ఇక్కడ ఏర్పడింది. సో ఇటువంటి ఈ ఎగ్జిబిషన్కి ఈరోజు వచ్చి పార్టిసిపేట్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. విశాఖ నగర ప్రజలందరూ కూడా మన విశాఖ నగరాన్ని ఒక ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దాలి అంటే మనం అందరం కూడా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ పరంతో చేసినటువంటి ఆహార పదార్థాలే తీసుకోవడం వల్ల మనుషుల యొక్క ఆరోగ్యం అన్నీ పెరుగుతుంది అని ఆశిస్తూ విశాఖ నగర ప్రజలందరూ కూడా ఈ ఎగ్జిబిషన్కి వచ్చేసి ఇక్కడ ఉన్న అనేక రకాల పదార్థాలు, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా చూసి వాటిపైన అవగాహన పెంచుకొని ఇక్కడికి వచ్చిన రైతులకి, కుటీర పరిశ్రమల వాళ్ళందరికీ కూడా మంచి ప్రోత్సాహాన్ని అందించగలరని ఆశిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చుక్కలు చూపిస్తారన్న పవన్ కు డిపాజిట్ కూడా రాలేదు. శ్రీకాకుళంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు. విశాఖలో ఇండస్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం, అవస్థలు పడిన రోగులు. ప్రమాదక ఘటనపై సీఎం జగన్ ఆరా. ఏపీలో పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ. మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం. మంత్రి బొత్స సత్యనారాయణ. రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.